గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతన్నల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో 25,000 కుటుంబాలు చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. వైఎస్ఆర్ పాలనలో వివిధ పథకాలతో ఆదుకున్నారని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక పట్టించుకునేవారే లేరని చేనేత కార్మికులు వాపోతున్నారు. వీరి కష్టాలు విన్న ఆర్కే వైఎస్ జగన్ చేపట్టిన పథకాలతో మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి కూతవొట్టు దూరంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం పద్మశాలిలకు సంబంధించి మగ్గం నేసే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఎందుకు గడిచిన ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ వాళ్ళ జీవితాలు ఎందుకు మారలేదు. ప్రస్తుతం మనం ఒక మగ్గం నేసే కొట్టంలో ఉన్నాం. మీ పరిస్థితి చూస్తూ ఉంటే ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు ఇంత దయనీయంగా ఉంది? మంగళగిరిలో ఒకప్పుడు 16,000 మగ్గాలు ఉండేయండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్లో ఉండేవి. ఐసిఐసిఐ లోంబార్డు హెల్త్ స్కీమ్ కానీ, ఐసిఐసిఐ లోంబార్డు కార్డు ఉండేది. నలుగురికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఫ్రీగా ఉండేది. ₹1 కూడా కట్టే ఇది లేకుండా ఉండేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని తాత్కాలు ఏది రాజధాని కాడి నుంచి కూడా చేనేత కార్మికులకు సంబంధించిన స్కీములన్నీ కూడా తత్కాల స్కీములు అనమాట. ప్రతిదీ కూడా పేపర్ మీద చూసుకోవడం కానీ ఏది కూడా వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి లేదు. దాని వలన మగ్గాలన్నీ తగ్గిపోయినాయి. వాళ్ళ పరిస్థితులు మామూలుగా లేవు అనమాట. వాళ్ళ పరిస్థితులు చెప్పుకోలేని ఇదిలో ఉన్నారు. టెక్స్టైల్స్ పార్కులు అని చెప్పి స్థలాన్ని పేపర్లో చూపించారు కానీ ఎక్కడ టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది లేదు. తర్వాత ఉత్పత్తికి సంబంధించి ఈ షాప్స్ షోరూమ్స్ పెట్టి మీరే స్వయంగా అమ్ముకునేటట్టు చేస్తూ ఉన్నారు. అది లేదు, అంతా పేపర్ల మీద చూపించారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేనేత కార్మికుడికి కావాల్సింది ఏంటంటే ఉండటానికి ఇల్లు, ఆర్థికంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళే నేర్చుకొని మార్కెట్కి వెళ్ళి అమ్మే స్తోమత కావాలి. అదొకటి, పిల్లలు ఆర్థికంగా ఎదగడానికి చదువులకి ఆర్థిక సాయం చేయాలి. ఇప్పుడు జగనన్న వచ్చాడు, నవరత్నాలు ఇవన్నీ పెట్టాడు. ఇప్పుడు జనమంతా నమ్ముతున్నారు ఏది జగనన్న వస్తే మా బతులకు బాగుపడతాయి అని చెప్పి. ఎప్పుడు కూడా హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఏ ఉపయోగమో లేదు. స్కీమ్స్ పెడతామన్నారే కానీ, మేనిఫెస్టోలో పెట్టారే కానీ ఒకటి చేయలేదు. అలాగే హౌసింగ్కి వచ్చి అందరితో పాటు ఇస్తామన్నవి కూడా ఇవ్వలేదు. డబ్బులన్నీ పాపం వీళ్ళు రోజు రెక్కడితే కానీ డొక్కాడని కార్మికులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా వడ్డీలకు తీసుకొచ్చి మరి హౌసింగ్లో డబ్బులు కట్టడం జరిగింది. రాజధాని వచ్చింది, అంతా రాష్ట్రం అంతా దేశం అంతా నేను చాలా చేస్తున్నానని చెప్పుకుంటున్నారు కానీ మంగళగిరి ప్రజలకు కానివ్వండి, మంగళగిరికి కానివ్వండి ఏమీ వరకలేదు, ఏమీ జరగలేదు. రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి హామీలు కోరుతా ఉన్నారు, మీరు ఎలాంటి హామీలు వాళ్ళకి మీరు ఇస్తూ ఉన్నారు? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నామండి. 5 సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కొడుకు లోకేష్ 3 కీలక మంత్రి పదవులు అనుభవిస్తా ఇదే మంగళగిరిలో ఏ ఒక్క మగ్గం నేసే చేనేత కార్మికుడు ఇంటిని పరిశీలించాడా? ఇలాంటి మగ్గం షెడ్లు ఏనాడన్నా ఒక్కరోజు చూశాడా? అది జరిగి ఉన్నట్లయితే ఈ కార్మికుల పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. ఇవాళ జగనన్న చాలా స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాడు. మగ్గం షెడ్డు నిర్మాణం జగనన్న నేతృత్వంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కాగానే చేసిస్తుంది. రెండవది, మగ్గం ఉన్న ప్రతి ఇంటికి నెలకి ₹2,000 వాళ్ళకి ప్రోత్సాహంగా నేను ఇస్తానన్నాడు. అంతేకాదు ఏవైతే 3 ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద సబ్సిడీలు ఇస్తానన్నాడు. ఏదైతే నేతని నేస్తాడో ఆ వస్త్రాలు కొనుగోళ్ళు ఆప్కో ద్వారా ఆయన చేయించి మార్కెటింగ్ కూడా చేయిస్తా అన్నాడు. అవసరమైతే వీళ్ళని భాగస్వామ్యులుగా వాళ్ళకి లాభాలు మరింతగా వచ్చేటట్టు చేస్తానని కూడా జగనన్న చెప్పాడు. వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేస్తానన్నాడు, ఇల్లు లేని నిరుపేద కార్మికులైతే. అంతేకాదు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చదువులకి డబ్బులు కట్టిస్తానంటున్నాడు. ఇంత పెన్షన్ ఉంది, 45 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఉంది. ఇన్ని గొప్ప ఆలోచనలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు లాగా జగనన్న. కాబట్టి ఆ పథకాలన్నీ మేము వివరిస్తూ ఉంటే జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి, జగనన్న ప్రభుత్వం ద్వారా తమ జీవితాలు బాగు చేసుకోవడానికి నేతన్నలు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజులు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ అవన్నీ కూడా కుంటుపడిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రేపు జగనన్నను ఖచ్చితంగా కూడా మేము ఎన్నుకుంటామని వాళ్ళంతా కూడా పద్మశాలి వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తెలియజేస్తున్న పరిస్థితి.